ఓకే, సో క్రిస్పీ సోయా స్నాక్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మనము ఈ స్నాక్ ఐటెంని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా కొంచెం పెరుగు వేసుకోవాలి. సో దీన్ని కొంచెం మనం బాగా బీట్ చేసుకోవాలి, అంటే ఉండలుగా లేకుండా కొంచెం స్మూత్గా వచ్చేట్టుగా రెడీ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా గరం మసాలా. ఓకే, సో ఈ పొడులు ఏంటంటే మనం కొంచెం ఇంట్లోనే చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆ మసాలా పొడిలో ఒక ఫ్లేవర్ అనేది కూడా మనకు ఘాటుగా ఉండి చాలా ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ఏ మసాలాలు చేసినా కొంచెం ముందుగా మనం డ్రై రోస్ట్ చేసేసి, అంటే సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే దాంట్లో ఉండే మాయిశ్చర్, ఆ తేమ అనేది ఎగిరిపోయి అది కొంచెం గట్టిపడుతుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మంచిగా పొడి కావడమే కాదు, దాంట్లో ఉన్న ఆ ఫ్రేగ్రెన్స్ అనేది కూడా కొంచెం బయటకు వచ్చి అరోమా అనేది సూపర్గా ఉంటుందన్నమాట. జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం దంచి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. మెయిన్గా పులావులు, బిర్యానీలు, ఏదన్నా మసాలా కుర్మా, మసాలా గ్రేవీ లాంటివి చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్గా ఏంటంటే అప్పటికప్పుడు కొంచెం రోట్లో దంచేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా బియ్యపిండి, అలాగే కొద్దిగా మైదా. సో మైదా ప్లేస్లో కావాల్సితే కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇది కొంచెం బ్యాండింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అన్నమాట. బియ్యపిండి మనకు కొద్దిగా క్రిస్పీనెస్ తీయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. ఓకే, సో వీటితో పాటు కొద్దిగా ఆయిల్, అంటే ఆ మసాలాలన్నీ కూడా మనకు ఆ సోయాకి బాగా పట్టుకోవడానికి ఆయిల్ అనేది మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సో దీన్ని మనం పన్నీర్తో వేసుకోవచ్చు, చికెన్ ముక్కలతో చేసుకోవచ్చు, మష్రూమ్తో చేసుకోవచ్చు, బంగాళదుంపల్ని మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసి దాంతో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఓకే, సో మొత్తం వేసేసుకొని బాగా కలిపిన తర్వాత ఇక్కడ సోయా చంక్స్ని పెద్ద సైజు తీసుకోవాలంటే మనం స్నాక్లా చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం దీంట్లో ఉండే పెద్ద సైజు తీసేసుకొని గోరువెచ్చట్లో నీటిలో మనం కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా బాగా పిండేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో వీటిలో మనం చిన్నవి చేసుకుంటే ఏంటంటే అంత కనపడవు మనకి, కాబట్టి సాధ్యమైనంత మనకు పెద్దగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. నీళ్ళు లేకుండా చూసేసుకోవాలి, బాగా పిండేసి గట్టిగా అప్పుడు దీంట్లో తీసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఏదైతే మసాలా కలుపుతున్నామో ఆ మసాలాను అంతటి కూడా లోపల వరకు బాగా పీల్ చేసుకుంటుంది. సో అన్నీ కూడా ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. మొత్తం ఆ సోయాకంతా కూడా కోటింగ్లా రావాలి. కాబట్టి బ్యాటర్ మరీ ఎక్కువ లూజ్గా లేకుండా చూసుకుంటే మనకి
బాగుంటుంది. కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఆ లోపల వరకు కొంచెం జ్యూసీగా వెళ్తుందనమాట. మనం తినేటప్పుడు పైన కొంచెం క్రిస్పీగా లోపల వైపు నుంచి కొంచెం సాఫ్ట్గా మనకు తగులుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం కొంచెం గ్రీన్ మసాలాలా కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి దీంట్లో యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే ఆ ఘాటు, ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇది కొంచెం చట్పటా కూడా కావాలి అనుకుంటే కొంచెం ఆమ్చూరి పొడి కానీ లేకపోతే చాట్ మసాలా కానీ మిక్స్ చేసేటప్పుడే కూడా వేసుకున్న ఆ రెండిట్లో కూడా వేసుకోవచ్చు మనం. గ్రీన్ మసాలాలో కానీ లేకపోతే దీంట్లో అయినా కానీ. లేకపోతే ఎండింగ్లో మనం డీప్ ఫ్రైలోంచి తీసిన తర్వాత పైనుంచి కొంచెం లైట్గా అలా స్ప్రింకిల్ చేసుకున్న అలా నోట్లో పెట్టుకోగానే పుల్లగా చట్పటాగా తగులుతూ ఉంటుందన్నమాట. చాయిస్ మీది, నేను ఐడియాస్ ఇస్తున్నాను జస్ట్. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. విడివిడిగా వేయాలి. ఓకే, కొంచెం దూరంగా అలా వేస్తే అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత ఆ పై లేయర్ అంతా అది ఫ్రై అవుతుంది కాబట్టి దగ్గరికి వచ్చినప్పుడు అతుక్కోదు. కాబట్టి వేసేటప్పుడే కొంచెం దూరంగా వేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లోకి తీసుకొని అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా దీంట్లో తేమ ఉంటుంది కదా మనం నానబెట్టడం వల్ల. సో అదంతా కూడా మెల్లిగా ఫ్రై అయిపోయి మనకు కొంచెం డ్రైగా రావాలన్నమాట ఇది. సో లోపల వేయగానే ఆ వేడికి దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా బయటకు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇవి కొంచెం మనకు 65 చేసుకుంటాం కదా అలాగే ఉంటుంది. 65లో బేసిక్ ఏంటంటే చివరాకుల్లో కొంచెం మనం పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటితో కొద్దిగా టెంపరింగ్లా ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకుంటాం. మామూలుగా మన ఫంక్షన్లలో గోబీ 65 అని అలా పెడుతూ ఉంటారు కదా, ఇది ఆల్మోస్ట్ మనకు అలాగే వస్తుంది. ఓకే, సో అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఇలా కదుపుతూ ఉండాలి. సిమ్లోనే కొద్దిసేపు అయిన తర్వాత ఆ తర్వాత మనం ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే మనకు అది లోపల ఉండే ఆ కొంచెం ఆ మాయిశ్చర్ని కూడా తీసేస్తే క్రిస్పీగా వస్తుంది. మనం క్రిస్పీ అనుకున్నాం కదా, కాబట్టి దీన్ని కాసేపు అలా వదిలేసేద్దాం. కొద్దిసేపటి తర్వాత మనం రెండు వైపులా అలా తిప్పుకుంటూ ఉంటే అది మంచి కలర్కి వచ్చేస్తుంది. అలాగే కొంచెం డ్రైగా కూడా అవుతుందన్నమాట. లోపల కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది మనకు ఆ స్పాంజీ టెక్స్చర్ అనేది. పై లేయర్ అంతా కూడా కొంచెం బియ్య పిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం క్రంచినెస్ అనేది వస్తుంది. ఓకే, క్రిస్పీ సోయా స్నాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంట్లో వేసుకున్న ఆ మసాలా పొడుల తాలూకు స్మెల్ అన్నమాట. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, సో వేడివేడిగా క్రిస్పీ సోయా స్నాక్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనకు నచ్చిన డిప్తో అంటే టొమాటో సాస్తో కానీ, టొమాటో కెచప్ కానీ, లేకపోతే మయోనైస్ బేస్లో కూడా కొన్ని మనం కాక్టైల్ సాస్లా చేసుకుంటూ దాంతో కూడా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్టు దేంతో అయినా తినేసేయచ్చు, అది మీ చాయిస్. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్రిస్పీ సోయా స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మైదా, బియ్యపిండి, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర, నూనె. క్రిస్పీ సోయా స్నాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, బియ్యపిండి, మైదా పిండి, నిమ్మరసం, నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న సోయా చంక్స్ వేసి కలిపి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ సోయా స్నాక్ రెడీ.